మంచి రెడ్ కలర్ అండి. ఈ రెడ్ కలర్ కూడా ఎలాగ ఉందంటే టొమాటో రెడ్ మిక్స్ అయినట్టుగా ఉంది. ఈ ప్యాటర్న్ మనం ఫస్ట్ టైం చూపిస్తున్నామండి. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే ఈ చీర అంత బాగా నచ్చేసింది. చెప్పాను కదా ఇవాళ చూపించే చీరలన్నీ కూడా బ్యూటిఫుల్ అని. చూడండి ఎంత బాగుందో. కొంగలు, పళ్ళు అంతా గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళుతో పాటుగా గోల్డ్ సిల్వర్ జరీ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన బ్యూటిఫుల్ జామ్దాని వీవింగ్ పళ్ళు అండి. అసలు ఎంత బాగుందో చూసారా. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు కూడా శారీ బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్ కాబట్టి పాపప్ అవుతూ చాలా బాగుంది. అట్లాగే ఎప్పుడు వచ్చే సిల్వర్ జరీ టిష్యూ బోర్డర్, కడ్డీ ప్లెయిన్ పట్టు బోర్డర్ ఇలాంటివి కాకుండా టెంపుల్ బోర్డర్ వచ్చింది. ఇది ఫస్ట్ టైం చూపిస్తున్నాము. ఈ ప్యాటర్న్లో పైన జామ్దాని వీవింగ్ వచ్చి ఈ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టం అండి. ఆ బ్లూ వచ్చింది కదా ఎడ్జ్లో భలే ఉంది అసలు. ఇక శారీ అంతా ఎలా ఉంటుందంటే ఇదిగోండి, పైన హాఫ్ వరకు కాయిన్ బుటీ గోల్డ్ జరీతో వస్తుందండి. బోత్ సైడ్స్ కూడా ఈ టెంపుల్ బోర్డర్ వస్తుంది. ఇదిగోండి, కిందేమో నీ లెంత్ వరకు ఇదంతా జామ్దాని వీవింగ్ వస్తుందండి. ఒకసారి శారీ టర్న్ చేసి కూడా చూపిస్తాను. ఈలోపు ముందు బ్లౌజ్ చూసేద్దాం. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. మీరు బ్లూ కలర్ ఆర్ రెడ్ కలర్ ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ మనం ఆర్డర్ మీద తెప్పించి ఇచ్చామండి ఒకరికి. కాకపోతే టెంపుల్ బోర్డర్ బదులు టిష్యూ బోర్డరు, కిందంతానేమో ఇలా కొంగలు ఉంటాయి, పైన బుటీలు వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే కింద బోర్డర్ కూడా మారి మనం డిఫరెంట్ ప్యాటర్న్లో ఇవాళ చూపిస్తున్నాము. చాలా చాలా అందమైన చీర, చాలా వెరైటీగా ఉండే చీర అండి. కట్టుకుంటే మిమ్మల్ని అడిగి తీరాల్సిందే. ఇదిగోండి పళ్ళు, చక్కటి టాజిల్స్. శారీ అంతా కూడా కింది హాఫ్ పార్ట్ వరకు ఈ కొంగలు అనేవి వస్తాయండి. శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఈ బుటాలు కూడా పెద్ద పెద్ద కాయిన్ బుటాలు ఇంతే దగ్గరగా ఉంటాయండి. శారీ అంతా కూడా ఇంతే దగ్గరగా ఉంటాయి. మంచి గచ్చకాయ గ్రే అండి. ఇవాళ చూపిస్తున్న 6 చీరలు ఆణిముత్యాలు. నిజంగా అంత అందంగా ఉన్నాయి. మంచి గచ్చకాయ గ్రే కలర్కి గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ కలిపిన జామ్దాని వీవింగ్ బ్యూటిఫుల్ పళ్ళు వచ్చింది. అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. మీకు శారీ అంతా కూడా ఇదిగోండి పెద్ద సైజులో కాయిన్ బూటీ గోల్డ్ కలర్లో వస్తుంది. చాలా చాలా బాగుంది. అలాగే బోర్డర్స్ విషయానికి వస్తే సిల్వర్ గోల్డ్ కలిసిన టిష్యూ బోర్డర్ వస్తుందండి, ఒక 3 ఇంచెస్ వరకు. ఎడ్జ్లో ఆరెంజ్ కలర్, ఈ ప్లెజెంట్గా ఉండే గచ్చకాయ గ్రేకి ఈ ఆరెంజ్ కలర్ రావటం వల్ల చాలా అందంగా ఉందండి. అట్లాగే కలనేతలో గోల్డ్ జరీతో టెంపుల్ బోర్డర్, బోత్ సైడ్స్ కూడా అవే బోర్డర్స్ వస్తాయండి. బ్లౌజ్ మాత్రం రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి శారీ అంతా ఈ బుటాలు ఇంతే దగ్గరకు వస్తాయి. ఈ చీర కట్టుకుంటే అడిగి తీరాల్సిందే, అంత అందంగా చాలా క్లాసీ లుక్ ఉంది. మంచి సర్ఫ్ బ్లూ అండి. జనరల్గా సర్ఫ్ బ్లూ అంటే కొంతమంది ఇష్టపడరు, కానీ డైరెక్ట్ చీర చూస్తే మాత్రం మీకు నచ్చకుండా ఉండదు. చాలా చాలా అందంగా ఉంది. చక్కగా క్యూట్గా చిన్న డైమండ్ షేప్ బుటీ చాలా దగ్గరగా వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇదిగోండి మల్టీ కలర్ జామ్దాని వీవింగ్, అలాగే సిల్వర్ జరీతో పాటుగా వచ్చింది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు అండి. ఇక బోర్డర్ విషయానికి వస్తే గోల్డ్ జరీ టిష్యూ బోర్డరు, ఎడ్జ్లోనేమో ఇట్లా కలనేతగా రెడ్ కలర్ వచ్చింది. టెంపుల్ బోర్డర్ కూడా కలనేతగా వస్తుంది. ఈ బోర్డర్స్ అనేవి బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటాయండి. ఇదిగోండి ఎంత బాగుందంటే అంత బాగుంది కలర్ కాంబినేషను. ఈ బ్లూ కలర్కి ఎడ్జ్లో రెడ్ వచ్చేటప్పటికి పాపప్ అవుతూ చాలా అందంగా ఉంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. మంచి లావెండర్ కలర్ అండి, డార్క్ లావెండరు. ఒక 2-3 ఇంచెస్ ప్లెయిన్ పట్టు బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డర్తో బోత్ సైడు అదే విధంగా వస్తుంది. అలాగే పళ్ళు వచ్చేసి గోల్డ్ సిల్వర్ జరీతో పాటుగా మల్టీ కలరు థ్రెడ్ వీవ్ కూడా ఉంటుంది. చక్కటి జామ్దాని వీవింగ్ పళ్ళు, అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు కూడా ఉంటుంది. శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఇదిగోండి పైన బోర్డర్ కూడా సేమ్ ఉంటుంది. చూడండి ఈ కలర్ కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా కూడా హాట్ కేక్ లాగా అయిపోతూ ఉంటుందండి. ఇంచుమించుగా దీనికి దగ్గర కాంబినేషన్లో ఇలా రెడ్ బోర్డర్తో నాకు కూడా ప్లెయిన్ శారీ ఉంది. చాలామంది అడుగుతూ ఉంటారు. ఒకళ్ళైతే పర్టికులర్గా మీరు కట్టుకున్న శారీ ఉందా అని కూడా అడిగారు. ఒకసారి థంబ్నెయిల్లో నా పిక్ పెడితే, ఈ కాంబినేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకోండి, ఒక్కటే ఉంది.
మంచి పెసర గ్రీన్ కలర్ అండి. పళ్ళులో వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళుతో పాటుగా ఇట్లా పెద్ద పెద్ద మోటివ్స్ అనేవి ఒక 5 ఇచ్చారు. పళ్ళు ఇదండి. శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బోర్డర్ విషయానికి వస్తే బోత్ సైడ్స్ కూడా దాదాపుగా 3 ఇంచెస్ వరకు ఎల్లో కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ వస్తుంది. ఆ పైన టెంపుల్ బోర్డర్ ఏమో కలనేతలో వస్తుందండి. ఇదిగోండి మంచి కలర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. పళ్ళు సింపుల్గా ఉంది కాబట్టి ఈ శారీ మీద మీరు హ్యాండ్ పెయింట్ కానీ స్క్రీన్ ప్రింట్ కానీ అలా కూడా వేయించుకోవచ్చు. వెరైటీగా ఉంటుంది. అసలు వచ్చిన దగ్గర నుంచి అండి ఎప్పుడెప్పుడు నేను ఈ చీర వీడియో చేద్దామా అన్నంత ఆతృతగా ఎదురు చూశాను. చాలా చాలా బాగుంది. మంచి బాటిల్ గ్రీన్ అండి, డార్క్ గ్రీన్, మానుగాయ పచ్చలో కూడా బాగా డార్క్ గ్రీను. ఇది పళ్ళు. సిల్వర్ జరీ గోల్డ్ జరీ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసి జామ్దాని వీవింగ్ పళ్ళు వచ్చింది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, గోల్డ్ అండ్ సిల్వర్ కలనేతో టిష్యూ బోర్డరు, ఎడ్జ్లో వచ్చేసి ఎల్లో కలర్ బోర్డర్ అండి. అలాగే గోల్డ్ జరీ టెంపుల్ బోర్డరు. ఇదంతా ఒక ఎత్తు. ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి షోల్డర్ పళ్ళు ఎంత అంటే ఆల్మోస్ట్ శారీ హాఫ్ లెంగ్త్ వరకు పెద్ద షోల్డర్ పళ్ళు వచ్చింది. ఇదిగోండి ఇలా పైన అంతా ఇట్లా చూడండి కాయిన్ బుటీ. శారీ అంతా కూడా ఈ కాయిన్ బుటీ అనేది ఇదే విధంగా వస్తుంది. ఇదిగోండి సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ అసలు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజే ఉంటుంది ఆల్మోస్ట్. ఇదిగోండి మీరు వేరే బ్లౌజ్ ఏదైనా కూడా పెయిరప్ చేసుకోవచ్చు. ఇంకా లోపల అంతా కూడా ఇలా బుటాలు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇంచుమించుగా ఒక 1/2 మీటర్ 1 మీటర్ వరకు కట్ చెంగులో ప్లెయిన్ ఉంటుంది. 1 మీటర్ ఉండదేమోలే, ఒక 75 సెంటీమీటర్స్ వరకు. మిగిలిందంతా ఈ డిజైన్ వస్తుందండి. చాలా చాలా బాగుంది. ఖాకీ బ్రౌన్లో తేట రంగండి, గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ కలిసిన జామ్దాని పళ్ళు, అట్లాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఇక బోర్డర్ విషయానికి వస్తే పైతని బోర్డర్ అండి. అట్లా అంటే మెజంతా పింక్ అండ్ గోల్డ్ జరీ కలిసిన కలనేత బోర్డరు, పైతని స్టైల్ వీవింగ్ అనమాట. గోల్డ్ జరీ టెంపుల్ బోర్డర్స్. శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ ఖాకీ బ్రౌన్కి పింక్ రావటం వల్ల ప్లెజెంట్ కలర్కి పాపప్ అవుతూ చాలా బాగుంది. అలాగే బ్లౌజు రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా కూడా ప్లెయినే ఉంటుంది. పళ్ళు చాలా పెద్ద పళ్ళు అండి. ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్లో బ్రైట్గా కాకుండా ప్లెజెంట్ షేడు. ఇలా జామ్దాని వీవింగ్ పళ్ళు వచ్చింది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు అండి. అలాగే బోర్డర్ వచ్చేసి మెజంతా పింక్, పట్టు బోర్డర్ ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. ఆ పైన చిన్న సిల్వర్ జరీ లైను, కలనేత టెంపుల్ బోర్డరు. శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ ఉంటుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఓ దీనికి బ్లౌజ్ ఉంది కదా, ఈ షేడ్లో ఇంకో శారీ ఉండేటప్పుడు సేమ్ శారీ ఉంది కదా. 3 చీరలు వచ్చాయి ఇప్పటికి ప్లెయిన్లో కానీ. ఇదిగోండి ఇది బ్లౌజ్లో బ్యాక్ సైడ్ ప్యాచ్ లాగా వేసుకోవచ్చు, అంటే బ్యాక్ నెక్. ఇందులో మనం అప్లిక్ వర్క్ చేయించాము, హ్యాండ్ పెయింట్ ఉంది. అప్లిక్ వర్క్ కాదు, హ్యాండ్ పెయింట్. అది పట్టుకున్నాను అన్నట్టు. శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్కి. బ్యాక్ సైడ్ మాత్రమే మనకి ఇలా ఒక బంచ్ లాగా వచ్చింది. పిస్తా గ్రీన్ కలర్ అండి, మంచి పిస్తా గ్రీను. కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉందండి. కాఫీ బ్రౌన్తో వచ్చింది, చాలా చాలా అందంగా ఉంది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, అలాగే గోల్డ్ సిల్వర్ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో జామ్దాని వీవింగ్ పళ్ళు. ఈ పళ్ళులో వచ్చేసి జరీ ఎక్కువ, థ్రెడ్ వీవింగ్ తక్కువ వచ్చిందండి. అట్లాగే కాఫీ బ్రౌన్ ప్లెయిన్ పట్టు బోర్డర్ 3 ఇంచెస్ వరకు ఉంది. ఆ పైన టెంపుల్ బోర్డరు. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కలర్ అండి, ఆరెంజ్లో కూడా కొట్టినట్టు అలా కాకుండా ప్లెజెంట్గా ఉండే కలరు. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, అట్లాగే జామ్దాని వచ్చేసి కొంచెం ఒక 60 సెంటీమీటర్స్ అట్లా ఉండొచ్చు. చూడండి ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. మెజంతా డార్క్ మెజంతా పింక్, అట్లాగే ఒక చిన్న సిల్వర్ జరీ లైన్, ఆ పైన వచ్చేసి కలనేతలో టెంపుల్ బోర్డరు. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది.
లైలాక్ పింక్ అండి. పాల గులాబీ అని ఒక గులాబీ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఆ కలర్ అండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. చాలా చాలా బాగుంది. ఇదిగోండి ఇట్లా ప్యానెల్స్ మధ్యలో వచ్చేసి వైలెట్ కలర్ లైన్స్ మధ్యలో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో బుటాలు. అవే బుటాలు థ్రెడ్ వీవింగ్తో కలనేత బ్లౌజ్లో వచ్చాయండి. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పూసేవండి గులాబీలు. చెట్టు కూడా ఎంత హైట్ అయ్యేదంటే పెద్ద పెద్ద పువ్వులు పూసి చాలా అందంగా ఉండేవి. ఈ చీర కూడా అంతే అందంగా ఉందండి, చాలా బాగుంది. లైట్ లెమనెల్లో అండి, చాలా లైట్ లెమనెల్లోకి డార్క్ వైలెట్, ఇంచుమించు బ్లాక్ లాగా అనిపించే అంత డార్క్ వైలెట్. పళ్ళులో ఇలా సన్న లైన్స్ వచ్చాయి. బ్లౌజ్ చూపించినానా, ఇదిగోండి కల్నేత బ్లౌజు. బోర్డర్ వచ్చేసండి డాబీ బోర్డర్ వస్తుంది. ఒక 1.5 ఇంచు 1 ఇంచు ఆ విడ్త్లో ఉండి గోల్డ్ జరీతో డాబీ బోర్డర్ వచ్చింది. చాలా బాగుందండి చీర. ఎంత క్లాస్ లుక్ ఉందంటే అంత క్లాస్ లుక్ ఉంది. ఇదిగోండి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు ఉంటాయి. చక్కగా టెంపుల్ బోర్డర్ ఉంది, డాబీ బోర్డర్ ఉంది. అసలు ఫంక్షన్స్ కూడా కట్టేసుకోవచ్చు. ఇవి కొంచెం లైట్ డార్క్ షేడ్లో 2 శారీస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇదేమో కొంచెం సంపెంగ కలర్ కిందకు వస్తుంది. ఇది వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో. చాలా బాగున్నాయి రెండు కూడా. పర్పుల్ కలర్కి పీకాక్ బ్లూ కలనేత అండి. ఇంకా ఈ శారీస్ అన్నీ కూడా ఈ వీడియోతో లాస్ట్ అండి ఈ రేట్లు. నెక్స్ట్ టైం నుంచి అన్నీ కూడా రేట్లు పెరుగుతున్నాయి. కాటన్ బోర్డర్లు కూడాను. పట్టు బోర్డర్ ఆల్రెడీ పెరిగాయి. ఇదిగోండి పళ్ళు, బోత్ సైడ్స్ ప్యానెల్స్, మధ్యలో ఇట్లా గ్రీన్ కలర్ థ్రెడ్ వీవింగ్ లైన్స్, వాటి మధ్యలో గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు. బ్లౌజ్ చూపించాలి. ఎల్లో అండ్ రెడ్ కలనేతలో బోర్డర్ అండి. ఇదిగోండి బ్లౌజ్. పళ్ళులో వచ్చిన లైన్స్ ఉన్నాయి కదా, అవే మ్యాచింగ్లో బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా కూడా ఈ బుటాలు పళ్ళు దగ్గరలో ఒత్తుగాను, లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగాను వస్తాయండి. లైట్ సీ గ్రీన్ కలర్కి ఆరెంజ్ బోర్డర్ అండి. అలాగే కలనేత టెంపుల్ బోర్డరు, లైన్స్ పళ్ళు. సీ గ్రీన్లో 2 షేడ్స్తోనండి. గ్రీన్ షేడ్ ఒకటి, కొంచెం బ్లూ షేడ్ ఒకటి, అలా కలనేత అన్నమాట చీర. ఇదిగోండి పళ్ళు. దీనికేమో బ్లౌజ్కి అసలు ప్రింట్ వేయలేదు. అందుకే నేను చెప్తుంది బయటికి తీసుకోవాలంటే ప్రాబ్లం అండి అని. డిజైన్ వచ్చేసి సన్ఫ్లవర్స్ అండి. భలే ఉంది అసలు. కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. అసలు శారీనే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను. ఇంకా ప్రింట్ అద్భుతంగా ఉంది. ఈ చీరలన్నీ అండి నేను ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒకటేసారి వీడియో చేస్తున్నా. ఇది చూడండి, బ్రౌన్ విత్ పపాయ ఆరెంజ్ కలనేత అన్నమాట. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ బోర్డర్ వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి, కొంచెం మెరూన్ రెడ్ లాగా. ప్లెయిన్ పట్టు బోర్డర్, ఆ పైన టెంపుల్ బోర్డరు, గోల్డ్ జరీతో పోల్కా డాట్స్. శారీ అంతా కూడా ఇదే విధంగా ఇంతే దగ్గరగా వస్తాయండి. చాలా బాగుంది కదా ఈ కలర్ కూడాను. ఇదిగోండి ఇవి కూడా 2 శారీస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కలనేత వైలెట్ కలర్కి ద్రాక్ష పండు లోపల కలర్ ఉంటుంది కదండి, ఆ కలర్తో కలనేత. చాలా బాగుంది ఇది కూడా. ఇదిగోండి పళ్ళుకి ఇట్లా ప్యానల్స్ వచ్చాయి. ఇది బ్లౌజ్ విడిగా రావటం వల్ల ఫోల్డింగ్ చిన్నగా ఉందండి. ఇక్కడ మధ్యలో అంతా 2 కలర్స్ బుటాలండి పళ్ళులో. అలాగే కొంచెం లైట్, చాలా లైట్ లెమన్ ఎల్లో బోర్డర్ కలనేతలో వస్తుంది. ఎడ్జ్లో మళ్ళీ శారీ కలర్ ఉందండి. ఈ బుటాలు పళ్ళు దగ్గరగా ఉంటాయి, లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా వస్తాయి. ఇదిగోండి బ్లౌజ్. శారీ కలరు పీచ్ అండ్ పింక్ కలనేత అండి. బ్లూ కాంబినేషన్లో వచ్చింది. ఇది కూడా కాటన్ బోర్డరే. ఇక్కడ లైన్స్ పళ్ళు, అట్లాగే బ్లూ బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డర్ వస్తుంది. కలనేత బ్లౌజ్ పైన బటర్ఫ్లై ప్రింట్ అండి. మళ్ళీ ఈ ప్రింట్ రెగ్యులర్ కాస్టే. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో. కలర్స్ చాలా చాలా ఫాలింగ్ క్రీపర్స్ స్టైల్ అండి, చాలా బాగుంది. ఆరెంజ్ కలర్కి మజంతా పింక్ బోర్డర్ అండి. పైన చిన్న సిల్వర్ లైన్ జరీతో, తర్వాత టెంపుల్ బోర్డరు.
పళ్ళులో వచ్చేసి అథెంటిక్ గోల్డ్ జరీ పళ్ళు అండి. ఎడ్జ్లో మీరు టాసిల్స్ వేసుకోవడానికి చక్కగా కుచ్చులు కూడా ఉన్నాయి. అలాగే ఇదిగోండి హ్యాండ్ పెయింట్ వచ్చేసి పళ్ళులో ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్లో కింది వైపు పైన వైపు ఇలా వస్తాయి. మీరు శారీ కట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ మీకు పెయింట్ వస్తుందండి. శారీ మధ్యలో ప్లెయిన్ ఉంటుంది, చక్క పైన కింద అలాగే కుచ్చెళ్ళ దగ్గర పళ్ళులోను బ్లౌజ్ హ్యాండ్స్కి బ్యాక్ అంతా కూడా హ్యాండ్ పెయింట్ వస్తుంది. చాలా రిచ్ లుక్ ఉంటుంది. ఇదిగోండి కుచ్చెళ్ళ దగ్గర ఇలా ఉంటుందండి. చాలా బాగుంది కదా. ఇదిగోండి బ్లౌజ్ హ్యాండ్స్ బ్యాక్ అలాగే ఇంకొక హ్యాండ్. మీకు హై నెక్ పెట్టించుకుంటే డిజైన్ కొంచెం కూడా కట్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది. కాకపోతే మీ కంఫర్ట్ని బట్టి మీ అలవాటుని బట్టి బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. ఈ శారీ వచ్చేసి గ్రేష్ బ్లూ అండ్ బ్లాక్ కలనేత అండి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, 3 ఇంచెస్ వరకు ప్లెయిన్ పింక్ పట్టు బోర్డర్ వస్తుంది. ఆ పైన టెంపుల్ బోర్డరు. ఇంకా పళ్ళులో గోల్డ్ జరీ ప్యానల్ ఎండ్ అయిన తర్వాత ఇదిగోండి ఇట్లా పీచ్ అండ్ పింక్ షేడ్లో షిఫాన్ క్లాత్తో ఫ్లవర్స్ అటాచ్ చేశారు. ఇదంతా కూడా అప్లిక్ వర్క్ అండి. మీరు చూస్తున్న డిజైన్ ఏదైతే ఉందో అదంతా కూడా అప్లిక్ వర్క్. అలాగే ఫ్రంట్ పార్ట్ మీరు కట్టుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఈ డిజైన్ వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్. డార్క్ కాఫీ బ్రౌన్ పైన ఇట్లా అప్లిక్ వర్క్ వస్తుందండి. అథెంటిక్ సిల్వర్ జరీ పళ్ళుతో పాటుగా ఇదంతా షిఫాన్ క్లాత్ని అటాచ్ చేసిన అప్లిక్ వర్క్. ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ అలా వస్తాయి. అట్లాగే ఎడ్జ్లో మీరు టాజిల్స్ వేసుకోవడానికి కూడా ఉంది. ఇక బోర్డర్ విషయానికి వస్తే పింక్ కలరు డాబీ బోర్డర్ వస్తుందండి. ఎప్పుడు వచ్చేదానికన్నా కొంచెం బిగ్ సైజులో. ఎడ్జ్లో వచ్చేసి ప్యారెట్ గ్రీను. ఇదిగోండి ఫ్రంట్ కుచ్చెళ్ళ దగ్గర అంతా ఇలా వస్తుందండి. కుచ్చెళ్ళ దగ్గర కాదనుకో, ఫ్రంట్ పార్ట్ ఇది. ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉండి మీకు డాబీ బోర్డర్ విత్ టెంపుల్ బోర్డర్ వస్తుంది. ఇక బ్లౌజ్ అండి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి ఇట్లా కట్టు చెంగులో వస్తుంది. మీకు కావాలంటే టోటల్గా బ్లౌజ్ తీసుకోవచ్చు, లేదంటే ఓన్లీ హ్యాండ్స్ వరకు తీసుకుంటే కూడా చీర పెద్దగా ఉంటుంది. బాడీకి వేరే ఫ్యాబ్రిక్ యూజ్ చేసి మీరు బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. కలర్ అండి, ఇది కూడా బేబీ పింక్కి స్కిన్ కలర్ కాంబినేషనే. పళ్ళులో వచ్చేసి గోల్డ్ జరీతో పాటుగా మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ జామ్దాని పళ్ళు, అలాగే ఎడ్జ్లో గోల్డ్ జరీ వస్తుంది, గోల్డ్ జరీ ప్యానెల్. ఇదిగోండి శారీ అంతా ఈ పింక్ కలర్లో ప్లెయిన్ వస్తుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా కూడా రెండు వైపులా ఈ స్కిన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది. ఈ డిజైన్ ఒకటి మనకి హై డిమాండ్ అండి పళ్ళు. ఇందులోనే ఇప్పుడు 2 గ్రీన్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కదా, ఇది ఒకటి, 3 ఉన్నాయి. ఎందుకు నచ్చుతుందో మరి తెలియదు కానీ ఈ డిజైన్ చాలా మందికి నచ్చుతుంది. కలర్ అయితే ఇది ఏం కలర్ అనేది నేను చెప్పలేనండి. బార్డర్ ఏమో మంచి రెడ్ కలర్ బార్డరు, అలాగే టెంపుల్ బార్డరు. ఇక్కడ వచ్చేసి చూసారా పీకాకు, కింద వచ్చేసి ఇక్కడ మనిషి, మొత్తం ఫ్లవర్స్, ట్రీస్ అన్నీ కూడా పెద్ద ప్యారెట్. చాలా బాగుంటుంది, అలాగే అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఈ శారీ కూడా ప్లెయిన్ వస్తుందండి శారీ అంతా, అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. హైలైట్ వచ్చేసి ఇవన్నీ కూడా 1 మీటర్ పళ్ళులు. లైట్ గ్రీన్ కలరు జామ్దాని శారీ అండి. పళ్ళు అంతా కూడా గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసి జామ్దాని వీవింగ్తో వస్తుంది. పెద్ద పళ్ళు అండి, అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు కూడా ఉంటుంది. శారీ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. పీచ్ అండ్ లైలాక్ పింక్ కలనేతలో బార్డర్ వస్తుందండి, ఒక 2 ఇంచెస్ వరకు. శారీ అంతా కూడా ఇలా కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుంది.
గ్రీన్ కలర్ అండి, ప్యారెట్ గ్రీన్లో ప్లెజెంట్ షేడ్, రెడ్ పట్టు బోర్డర్తో వచ్చింది. అలాగే రెడ్ టెంపుల్ బోర్డర్ కలనేతగా వస్తుంది. పళ్ళునేమో మల్టీ కలర్ జామ్దాని వీవింగ్ అండి, మల్టీ కలర్ థ్రెడ్స్తో. ఎడ్జ్లో గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా ఇలా గోల్డ్ జరీ కాయిన్ బూటీ వస్తుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బ్రౌన్ కలర్కి రెడ్ బోర్డర్ కాంబినేషన్ అండి. ఇది ఇంతకుముందు గ్రే చూసారు కదా, సేమ్ అలాగే మల్టీ కలర్ థ్రెడ్స్తో జామ్దాని పళ్ళు, ఒక చెట్టు పైన బర్డ్స్ బటర్ఫ్లైస్ అలా వచ్చాయి. ఎడ్జ్లో వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు అండి. శారీ అంతానేమో ఇలా గోల్డ్ జరీ కాయిన్ బూటీ ఉంటుంది. అలాగే గోల్డ్ జరీతోనే టిష్యూ బార్డర్ కూడా వస్తుంది. ఎడ్జ్లో రెడ్ కలర్ వచ్చిందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. గ్రే కలర్కి మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి. పళ్ళునేమో మల్టీ కలర్ థ్రెడ్స్తో జామ్దాని వీవింగ్ పళ్ళు, ఒక చెట్టు పైన పిట్టలు, కింద బటర్ఫ్లైస్ అలా వచ్చిందండి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ అంతా కూడా ఇలా గోల్డ్ జరీ కాయిన్ బుటీ వస్తుందండి. బోర్డర్ కూడా టిష్యూ బోర్డరు, ఎడ్జ్లో మెరూన్ రెడ్ కలర్ అండి. బ్లౌజ్ మాత్రం రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. గ్రీన్ కలర్ అండి, చాలామంది చాలాసార్లు అడిగిన కలర్ కాంబినేషన్. కాకపోతే షేడ్స్ నాకు ముందు చీర కన్నా లైట్ అనిపిస్తున్నాయి, కానీ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. గ్రీన్ కలర్ అండి, ప్యారెట్ గ్రీన్లో ప్లెజెంట్గా ఉండే షేడ్. పళ్ళునేమో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో పాటు మల్టీ కలర్ థ్రెడ్ వీవు, పీకాక్స్, అలాగే అంతా ట్రీస్, అలా చాలా బాగుంది ఈ డిజైన్ అయితే. చూడండి, ముఖ్యంగా ఇది ఎందుకో నాకు హైలైట్ లాగా అనిపిస్తుంది. ఈ షేప్ ఏదైతే ఉందో ఈ డిజైన్లో హైలైట్ లాగా అనిపిస్తుంది. ఇంకా అన్ని శారీస్ లాగానే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు ఎడ్జ్లో వచ్చింది. అట్లా మడత జారిపోకుండా జాగ్రత్త. ఇక్కడి నుంచి అన్నీ కూడా 13,999 అండి. ఇప్పుడు చూపించబోయేవన్నీ కూడాను. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అలాగే బోర్డర్ కల్నేత వచ్చేసి ఇదిగోండి, పీచు మిఠాయి పింక్ అండ్ ఇలా లైలాక్ పింక్, ఈ రెండింటి కల్నేత. పీచు మిఠాయి పింక్ అండ్ పీచు మిఠాయి పీచ్, ఆ తేడా గమనించండి. కల్నేత వచ్చేసి లైలాక్ కలర్తో వచ్చింది. ఒక 1 ఇంచ్ టెంపుల్ బోర్డరు కల్నేతలో వచ్చిందండి. శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంది అసలు. లైట్ ఆరెంజ్ అండి, కొంచెం పీచ్ షేడ్గా కూడా అనిపిస్తుంది. గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన జామ్దాని వీవింగ్ పళ్ళు, అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ కలర్ అయితే బ్లూ కాంబినేషన్లో వచ్చి చాలా బాగుందండి. ఇది రాయల్ బ్లూ కలరు బోర్డర్ వచ్చింది, ప్లెయిన్ పట్టు బోర్డరు. ఎడ్జ్లో వచ్చేసి కొంచెం రస్ట్ కలర్ లాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టెంపుల్ బోర్డర్ అండి, కలనేతగా వస్తుంది. సేమ్ బోర్డర్ పైన కూడా ఉంటుంది. అలాగే శారీ అంతా ప్లెయిన్ వస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. లక్స్ గ్రీన్ అండి, లక్స్ గ్రీన్కి ఇలా సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన పళ్ళు వస్తుంది. జామ్దాని వీవింగ్ పళ్ళు, గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఈ శారీలో స్పెషాలిటీ ఏంటంటే షోల్డర్ పళ్ళు వస్తుందండి. సేమ్ కలర్ కాంబినేషన్లోనే షోల్డర్ పళ్ళు కూడా ఉంటుంది. ఈ లక్స్ గ్రీన్కి ఎల్లో కాంబినేషన్ చాలా బాగుందండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ పట్టు బోర్డర్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు, అలాగే టెంపుల్ బోర్డర్ రెండు కూడా పైన కింద సేమ్ వస్తాయండి. ఇది ఎక్స్ట్రా ఏంటంటే ఈ చీరలో ఈ షోల్డర్ పళ్ళు అన్నమాట. మీడియం పీచ్ కలర్ అండి, మీడియం పీచ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. మంచి ఆకుపచ్చకి ఈ పీచ్ చాలా బాగా సెట్ అయిందండి. 3 ఇంచెస్ వరకు ఆకుపచ్చ ప్లెయిన్ పట్టు బోర్డరు, అలాగే ఎడ్జ్లో రెడ్ కలర్ వస్తుందండి. గ్రీన్ టెంపుల్సే శారీలో కలనేతగా వస్తాయి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా ఈ ప్రింట్ అనేది ఉంటుందండి. ప్లెయిన్ బ్లౌజ్ కానీ ప్రింటెడ్ బ్లౌజ్ కానీ వదలలేదు, మొత్తం అంతా సేమ్ ఉంటుంది. బోర్డర్స్ కూడా రెండు వైపులా సేమ్ ఉంటాయి. గ్రే కలర్ అండి, గ్రే అండ్ క్రీమ్ కలనేత పైన రాణి పింక్ బోర్డర్ వచ్చింది.
ఎడ్జ్లోనేమో బ్లూ కలర్ వచ్చిందండి. 3 ఇంచెస్ వరకు రాణి పింక్ ప్లెయిన్ పట్టు బోర్డరు, ఆ పైన కలనేతలో టెంపుల్ బోర్డరు, గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. బోర్డర్స్ అనేవి బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటాయండి. శారీ అంతా స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఉండదు, అంటే శారీ కొలతలో వస్తుందండి, సెపరేట్గా బ్లౌజ్ అయితే ఉండదు. లైట్ గ్రీన్ కలర్ అండి, మంచి షేడు, అలాగే గ్రే కాంబినేషన్లో వచ్చింది. ఈ శారీ నాకు గుర్తున్నంత వరకు సేమ్ కాంబినేషన్, సేమ్ డిజైన్ ఇంతకు ముందు కూడా చేశాము. లైట్ గ్రీన్కి ఒక 3 ఇంచెస్ వరకు ప్లెయిన్ పట్టు గ్రే కలర్ బోర్డరు, అలాగే టెంపుల్ బోర్డర్ కూడా కలనేతలో వస్తుంది. బోత్ సైడ్స్ కూడా అవే బోర్డర్స్ ఉంటాయండి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఈ ప్రింట్ వచ్చేసి శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా సేమ్ ప్రింట్ ఉంటుంది. బ్లౌజ్కి అయితే మేము వదలలేదండి. లైట్ ఆరెంజ్ కలర్ అండి. ఈ ప్రింట్ మనం ఫస్ట్ టైం వేయించాము. డిజైన్ అయితే నాకు భలే నచ్చింది. పీకాక్స్ అంటే బోర్డర్ స్టైల్లో, స్కర్ట్ బోర్డర్ స్టైల్లో వేయించామండి. శారీకి ఏమో బిస్కెట్ కలరు ప్లెయిన్ పట్టు బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డర్ కలనేతలో వచ్చింది. బోత్ సైడ్స్ అలాగే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఇదిగోండి, పైన అంతా ఈ విధంగా ప్రింట్ బుటాల్ టైప్లో వచ్చిందనమాట. పై బోర్డర్ కూడా సేమ్ కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. పీచ్ కలర్కి గ్రే కలర్ కాంబినేషన్ అండి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వచ్చింది. సెల్ఫ్ కలర్ లాగా ప్రింట్ చేయించానండి. ఈ శారీకి వచ్చేసి గ్రే కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ ఒక 3 ఇంచెస్ వరకు బోత్ సైడ్స్ ఉంటుంది. అలాగే టెంపుల్ బోర్డర్ కూడా వస్తుందండి. పైన కింద సేమ్ బోర్డర్స్ ఉంటాయి. శారీకి ఉన్న ట్యాగ్ పైన ఓన్లీ శారీ ప్రైసే ఉంటుందండి, ఎందుకంటే స్టాక్ రాగానే ట్యాగ్స్ వేస్తాం కాబట్టి శారీ ప్రైసే ఉంటుంది. ప్రింట్ యాడ్ చేయలేదు, స్క్రీన్ పైన వేసేది టోటల్ ప్రైస్ అన్నమాట. అలాగే ఈ శారీస్కి నేను బ్లౌజ్కి సెపరేట్గా ప్రింట్ వేయించలేదండి. చాలామంది ఏంటంటే మేము వేరే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటాము, శారీ అంతా ఒకేలాగా ప్రింట్ ఉండేలాగా చూడండి, మాకు చీర ఎక్కువ కుచ్చిళ్ళు వచ్చి అలా కావాలి, బ్లౌజ్కి సెపరేట్ వేయిస్తే బ్లౌజ్ కట్ చేసి మళ్ళీ మేము ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా బ్లౌజే వేరే తీసుకుంటాము, చీర మొత్తం అంతా కావాలి మాకు అని అడుగుతున్నారండి. అందుకని అదే ప్రింట్ కంటిన్యూగా వేయించాము. ఇదిగోండి, శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. బ్రౌన్ కలర్ అండి. ఇందాక ఒక బ్రౌన్ చూపించాను కదా, ఇది ఇంకొక డిఫరెంట్ షేడ్ అనమాట. కరెక్ట్గా ఉందమ్మా వీడియో? అసలు ఏం కదపద్దు. ఇది షోల్డర్ పళ్ళు అండి. షోల్డర్ పళ్ళు అంటే ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు చూపించాము, చాలాసార్లు అని చెప్పలేను, ఎందుకంటే ఇవి దొరకడమే రేరు. పళ్ళులో గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళుతో పాటుగా సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన జామ్దాని వీవింగ్ పళ్ళు అండి. సేమ్ డిజైన్ని ఇట్లా షోల్డర్ పళ్ళుగా కూడా ఇచ్చారు. ఇదిగోండి, షోల్డర్ పళ్ళు ఇటు సైడ్ ఇక్కడ వరకు ఉంటుంది. అట్లాగే పైన అంతా ప్లెయిన్ వస్తుందండి. శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ బోర్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. మనం ఈ గత 10 రోజుల్లో ఈ బోర్డర్ చూపిస్తున్నాం, ఎందుకంటే ఈసారి వచ్చాయి ఇట్లా ఒక 1.5 ఇంచ్ వరకు కింది వైపు ఎల్లో బోర్డరు, ఆ పైన 1 ఇంచ్ ఆరెంజ్ కలర్ బోర్డర్, ఈ మధ్యలో చిన్న సిల్వర్ జరీ లైన్ ఉంది చూడండి. అట్లాగే ఇక్కడ వచ్చేసి టెంపుల్ బోర్డరు. ఈ బోర్డర్స్ అనేవి పైన వైపు కూడా సేమ్ వస్తాయండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీ ప్యాటర్న్ వచ్చేసి షోల్డర్ పళ్ళు ప్యాటర్న్. చూసారు కదండి ఎంత బాగున్నాయో కదా చీరలు. బ్రౌన్ షేడ్ అండి, చాలా రేర్గా వచ్చే కలర్ ఖాదీలో. అందున మామూలు జరీకోటాలో వేటిలో అయినా కూడా ఈ బ్రౌన్ వెరీ రేర్ షేడ్ అనమాట. ఆల్రెడీ మీరు ఖాదీ కలెక్షన్ స్టార్ట్ చేసేసి మీ దగ్గర కనుక చాలా చీరలు ఉండి ఈ కలర్ ఖచ్చితంగా దొరకదు, ఉండదు. ట్రై చేయండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చక్కటి మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ అండ్ గోల్డ్ సిల్వర్ జరీతో కలిసిన జామ్దాని వీవింగ్ పళ్ళులో కొంగలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఆ తర్వాత ఇలా గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. అట్లాగే బోర్డర్ విషయానికి వస్తే గోల్డ్ అండ్ సిల్వర్ జరీ టిష్యూ బోర్డరు, ఎడ్జ్లో వచ్చేసి పింక్ కలర్ అండి. శారీలో కలనేతగా గోల్డ్ జరీ టెంపుల్స్, సేమ్ బోర్డరు పైన వైపు కూడా వస్తుంది. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. డెఫినెట్గా రేర్ కలరు, మనకి ఖాదీలో కొత్త కలరు.
ఇలా చూస్తున్నప్పుడు శారీది ఎగ్జాక్ట్ షేడ్ ఉందండి, మూమెంట్లో మారుతుంది, అందుకని స్టేబుల్గా ఉంచి చూపిస్తున్నాము. మంచి రెడ్, మంచి ఆరెంజ్ అండి. ఈ రెండిటి కలనేతలో ఈ శారీ వచ్చింది. నాకు కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా నచ్చేసింది. ఎందుకంటే రెడ్ విత్ బ్లూ, రెడ్ విత్ వైలెట్ నాకు చాలా ఇష్టం. ఈ కలనేతకి ఈ కొంచెం బ్లూ షేడ్ ఉన్న వైలెట్ కూడా చాలా బాగా సెట్ అయ్యింది. దానికి తోడు శారీ అంతా కూడా పెద్ద పెద్ద పోల్కా డాట్స్ అండి. కాయిన్ బుటీ అని చెప్పొచ్చు, 1 రూపీ కాయిన్ అంత ఉంటుంది బుటీ. ఇదిగోండి ఇలా శారీ అంతా కూడా వస్తుంది. పళ్ళు కూడా థిక్గా వచ్చిందండి, మల్టీ కలర్ థ్రెడ్ వ్యూతో జామ్దాని పళ్ళు, అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వచ్చింది. ఈ బ్లూ అండ్ వైలెట్ మిక్స్ లాగా ఉన్న బార్డర్ అయితే ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుందండి. ఆ పైన వచ్చేసి ఇలా టెంపుల్ బోర్డరు, సేమ్ బోర్డర్స్ బోత్ సైడ్స్ ఉంటాయండి. ఈ శారీ అంతానేమో ఇలా డాలర్ బుట్టి వస్తుంది కదండి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. బ్లౌజ్ని యాజ్ ఇట్ ఈజ్గా అలా వదిలేయండి. ఈ కలరు చక్కగా రాసిల్కి ఇక్కత్ కానీ బనారస్ బ్లౌజ్ కానీ అలా పేరప్ చేసుకోండి. చీర అదిరిపోతుంది, ఎందుకంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఫస్ట్ శారీ వచ్చేసి కొంచెం ఇంగ్లీష్ గ్రీన్ అండి. పిస్తా గ్రీన్కి దగ్గరగా అనిపిస్తుంది కానీ ఇది ఇంగ్లీష్ గ్రీను. ఈ డిజైన్ అయితే చాలా పాపులర్ డిజైను మన పళ్ళు శారీస్లో. ఇది వచ్చేసి రాణి పింక్ కాంబినేషన్తో వస్తుందండి. ఒక 3 ఇంచెస్ వరకు రాణి పింక్ ప్లెయిన్ పట్టు బోర్డరు, ఆ పైన ఒక చిన్న జెరీ లైను, దానిపైన వచ్చేసి కలనేతలో టెంపుల్ బోర్డర్స్ అండి. ఇవన్నీ కూడా పైన కింద సేమ్ ఉంటాయి, ఈ 3 టైప్ ఆఫ్ బోర్డర్స్. అట్లాగే గోల్డ్ కలర్ గోల్డ్ జరీతో అథెంటిక్ పళ్ళు వస్తుంది. ఇక ఈ శారీలో హైలైట్ ఈ జామ్దాని వీవింగ్ పళ్ళు డిజైన్ అండి. ఈ డిజైను చాలా పాపులర్ డిజైను. మనం ఇప్పటికి చాలా చీరలు సేల్ చేసాము, సేమ్ ఇదే కలర్ కూడా సేల్ చేసాం. ఇప్పుడైతే మళ్ళీ కొత్త స్టాక్ వచ్చిందండి. 14,000కి చాలా బ్యూటిఫుల్ శారీ. పళ్ళు అంతా కూడా గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో కలిసి జామ్దాని వీవింగ్ పళ్ళు వస్తే, బ్లౌజ్ ఏమో కంప్లీట్ ప్లెయిన్ ఉంటుందండి. శారీలో రన్నింగ్ బ్లౌజే వస్తుంది. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది కదా, అదే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. మీరు చక్కగా ఏదైనా రాణి పింక్లో పెయిరప్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ శారీ కలర్ చూడగానే గ్రేయిష్ బ్లూ అనిపిస్తుందండి, ఎందుకంటే కలనేతలో గ్రే అండ్ నేవీ బ్లూ కలిసి వచ్చాయి. అలాగే శారీ అంతా కూడా కాయిన్ బుట్టి, పళ్ళు నుంచి శారీ స్టార్టింగ్ వరకు మొత్తం అంతా ఇదే ఉంటుంది. అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, రాణి పింక్ ప్లెయిన్ పట్టు బార్డర్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు ఉంటుందండి. ఆ పైన టెంపుల్ బార్డర్. బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి. ఇదిగోండి ఇది రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. మీరు వేరే ఏదైనా బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుంది చీర. ఇది వచ్చేసి కలరు రస్ట్ అండ్ గ్రీన్ కలనేత అండి. ఇదిగోండి గ్రీన్ కలనేత. ఇదేమో బ్లౌజు పిస్తా గ్రీన్ అండ్ బ్లూ కలనేత. బ్లూనేనా చిన్ని? అవునా, సేమ్ అది ఇది, ఓన్లీ బార్డరే చేంజ్. ఇందాక శారీ అండి ఇది. ఇదిగోండి చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క చీర కూడా అందంగా ఉంది. ఇదిగోండి శారీ అంతా ఇలా కలనేతలో వస్తూ ఇట్లా గ్రీన్ స్ట్రైట్ లైన్స్ వస్తాయి. బోర్డర్స్ వచ్చేసి ఇలా డాబీ బోర్డర్ వచ్చింది, డార్క్ బాటిల్ గ్రీన్ అనుకుంటా ఇది. దీనిపైన కింద బ్లూ అండ్ పింక్ లైన్స్, గ్రీన్ టెంపుల్ బోర్డర్స్ అండి. భలే ఉన్నాయి చీరలు అయితే. అసలు మొత్తం అంతా కూడా ఎక్కడ జరీ అనేది లేకుండా కంప్లీట్ కాటన్ అన్నమాట. మంచి మెరూన్ కలర్ అండి, ఎగ్జాక్ట్గా మెరూన్ కలరు. ఇదిగోండి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుంది. టెంపుల్ బోర్డర్ ఏమో గోల్డ్ జరీతో ఒక టెంపుల్, కలర్తో బ్లూ కలర్ థ్రెడ్ వ్యూతో ఒక 2 టెంపుల్స్ అలా వస్తాయి. అట్లాగే గోల్డ్ అండ్ బ్లూ మిక్స్ అయిన ఒక 1 ఇంచ్ బోర్డర్ ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా బోర్డర్ అనేది ఇదే విధంగా వస్తుందండి. అలాగే శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది.
పింక్ కలర్ అండి, పింక్ విత్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్. పళ్ళులో వచ్చి ఇలా ఎల్లో కలర్ లైన్స్ వచ్చాయి. శారీ కూడా పింక్లో 2 షేడ్స్ అండి, నార్మల్ పింక్ అండ్ లైలాక్ పింక్ రెండు కలిపి కల్నేత వస్తుంది. అదే కల్నేతలో బ్లౌజ్ కూడా వస్తుందండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, ఇలాగే ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మస్టర్డ్ ఎల్లో 2 ఇంచెస్ కాటన్ ప్లెయిన్ బోర్డరు, 1 ఇంచ్ ఏమో కలనేతలో టెంపుల్ బోర్డర్. బ్లూ విత్ టొమాటో పింక్ అండి, పళ్ళులో లైన్స్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చాయి. బ్లౌజు బ్లూ అండ్ పింక్ కలనేత. ఈ బ్లూ వచ్చేసి కొంచెం కృష్ణ బ్లూ అలా అంటారు. ఇదిగోండి షేడ్ అయితే క్లియర్గా ఉంది. టొమాటో పింక్ కాటన్ బోర్డర్ 2 ఇంచెస్ ఉంటుందండి, అలాగే 1 ఇంచ్ ఏమో టెంపుల్ బోర్డర్ కల్నేతలో వస్తుంది. శారీ అంతా కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది. మీకు కల్నేత బ్లౌజు అది కొంచెం పెద్దవాళ్ళ లుక్ వస్తుంది అనిపిస్తే ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకున్నారంటే ట్రెండీగా అనిపిస్తుందండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ శారీ వచ్చేసి టొమాటో కలర్ లాగా, టొమాటో పింక్ లాగా ఉంటుందండి, ఎల్లో స్ట్రైప్స్. ఇదిగోండి శారీకి కల్నేత ఏమీ లేదు, ఇది సింగిల్ షేడు. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కల్నేత, చాలా బాగుంది షేడ్. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, చామంతి ఎల్లో బోర్డర్ వస్తుంది, 2 ఇంచెస్ ప్లెయిన్ కాటన్ బోర్డర్, 1 ఇంచ్ టెంపుల్ బోర్డర్ విత్ కల్నేత. మెరూన్ కలర్కి కల్నేత అండి. శారీ ఏమో మెరూన్కి ఇట్లా ఒకలాంటి రెడ్ షేడ్ అండి కల్నేత. చిన్ని అసలు ఇది ఏం కలర్? రెడ్డిష్ పింక్ లాగా ఉంది. రెడ్డిష్ పింక్, లాంగ్ లెంత్ లో గ్రీన్ అనుకుంటా. గ్రీన్ ఈ రెడ్ కలిసి కల్నేత, ఇక్కడ కూడా అంతే కల్నేత వచ్చేసి మెరూన్ లాగా అనిపిస్తుంది మనకి. కొన్ని ఏరియాల్లో ఈ కల్నేతని చెప్తే నవ్వొద్దు, పప్పు గోంగూర కాంబినేషన్ అంటారు. నేను ఇంతకు ముందు రెంట్కున్న ఇంటిగల ఆంటీ చెప్తే ఫస్ట్ టైము నేను ఆశ్చర్యపోయాను, ఇలా కూడా కలర్స్ చెప్తారా అని. నేను అసలు మర్చిపోను లైఫ్లో. అలా ఉంది కాంబినేషన్, మరి ఎందుకు అట్లా అంటారో నాకు కూడా తెలియదండి. ఇది వచ్చేసి లైన్స్, ఎల్లో కలర్ లైన్స్. బ్లౌజ్ ఏమో ఎల్లో అండ్ శారీ కలర్ కల్నేత. ఏ కలర్ అంటే శారీలో ఈ అడ్డపోగు ఈ పింక్ లాంటిది వచ్చింది కదండి, ఆ కలర్ కల్నేత అన్నమాట. టొమాటో పింక్ లాగా అట్లా అనిపిస్తుంది. కొన్ని కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, వాటికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు. అందుకని వీడియోలో కనిపించేది మీకు నచ్చినట్లయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. చామంతి ఎల్లో బోర్డర్ అండి, కాటన్ బోర్డర్ 2 ఇంచెస్, అలానే ఒక 1 ఇంచ్ టెంపుల్ బోర్డర్ కల్నేతలో వస్తుంది.